కావాలంటే అందులో నీకు 5 లక్షలు ఇస్తాను. ఏంటి 50 లక్షలు? నాకు 5 లక్షలు ముష్టి వేస్తున్నావా? పోనీ 10 లక్షలు తీసుకొని నాకు 40 లక్షలు ఇవ్వు. నీకు 40 లక్షలు, నాకు 10. ఓకే 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 50-50. నీకు 25 నాకు 25. చెరి సగం పంచుకుందాం. వెళ్ళి డబ్బులు తీసురా. లేవు. నాకు కోపం తెప్పించుకో. ఏం చేస్తావు? నా గురించి నీకు తెలీదు. నా గురించి నీకు తెలుసా? ఏంటి పావని, సూర్యకాంతం ఛాయాదేవి తెగ గొడవ పడుతున్నారు? పోయినా ఆ 50 లక్షల గురించి అత్తయ్య. ఆ డబ్బుల గురించి అఖిల్ భాస్కర్ గొడవ పడలేదు గాని వీళ్ళెందుకు గొడవ పడుతున్నారు? ఆ డబ్బులు వీళ్ళిద్దరిలో ఒకరు కొట్టేశారని నాకు డౌట్ గా ఉంది అత్తయ్య. అఖిల్ భాస్కర్లే పెద్ద దొంగలు అనుకున్నాను. వీళ్ళు కూడా దొంగలేనా? ఇక ఈ ఇల్లు బాగుపడినట్టే. వీళ్ళేంటి నన్ను దొంగలా చూస్తున్నారు? ఏంటదినా? ఏమైంది? ఆ మాట నేను అడగాలి. ఎందుకు వియ్యపురాలతో గొడవ పడుతున్నావు? తను వియ్యపురాలు కాదొదినా, మన ఇంటికి పట్టిన శని భాస్కర్ను అఖిల్ను సర్వనాశనం చేయడానికి వచ్చింది. నిన్నటి వరకు ఆవిడతో మీరు రాసుకుని పూసుకుని తిరిగారు కదా పిన్ని. అవునే, ఇకపై నేను తనతో కలవను. సరేగాని డబ్బు జాగ్రత్త పిన్ని. ఏ డబ్బు? ఇంట్లో ఉన్న డబ్బుదినా? ఇంట్లో ఏ డబ్బు ఉందదినా? అదే పిన్ని, బిజినెస్ కోసం ఆయన అఖిల్ కొంత డబ్బు తెచ్చి ఇంట్లోనే పెట్టారు కదా. రేపో ఎల్లుండో పొలాలు అమ్ముతారు, ఆ డబ్బు కూడా ఇంటికే వస్తుంది. నేను అత్తయ్య బయటికెళ్ళినా మీరింట్లోనే ఎప్పుడూ ఉంటారు కాబట్టి ఆ డబ్బు జాగ్రత్త. అసలే దొంగలెక్కువయ్యారు. అవును దినా, ఇంటి దొంగలైతే మరీను మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. నేను డబ్బులు కొట్టేసినట్టు వీళ్ళకు కూడా డౌట్ వచ్చిందా ఏంటి? అందుకే ఇండైరెక్ట్ గా అంటున్నారు. అర్జెంటుగా ఆ డబ్బులను తీసి బయట ఎక్కడన్నా దాచిపెట్టాలి. సార్. ఏంటి మేనేజర్? వర్కర్స్ ఎలక్షన్స్ పెట్టమంటున్నారు సార్. దేనికి ఎలక్షన్? ఇప్పుడున్న అతను లీడర్ టర్మ్ అయిపోయింది సార్. రూల్స్ ప్రకారం ఎలక్షన్స్ కల్పించాలి, కొత్త లీడర్ని ఎన్నుకోవాలి. ఇవన్నీ టైం వేస్ట్. పాత లీడర్ని కంటిన్యూ చేయమని చెప్పండి. వర్కర్స్ ఎలక్షన్స్ కావాలని అడుగుతున్నారు సార్. రూల్స్ ప్రకారం పాత లీడర్ని కంటిన్యూ చేయలేం. అది కాదు, నేను ఎలక్షన్స్ జరిపిద్దాం. అవసరం హారిక, దానివల్ల ఒకరోజు ప్రొడక్షన్ ఆగిపోతుంది. అవసరమే అఖిల్. ఇప్పుడున్న లీడర్ వల్ల మనకెలాంటి యూజ్ లేదు. పైగా అప్పుడప్పుడు మనకే ఎదురు తిరుగుతున్నారు కూడా. అదే మనకి అనుకూలమైన క్యాండిడేట్ ని ఎలక్షన్ లో నిలబెట్టి యూనియన్ లీడర్ ని చేసామనుకో, అప్పుడు వర్కర్స్ అంతా మన గుప్పట్లో ఉంటారు. మనమేం చెప్తే అది వింటారు. సూపర్ థాట్ మేడం, బ్రిలియంట్ ఐడియా. మేడం గారు చెప్పినట్టు చేద్దాం సార్. ఓకే, మంచి క్యాండిడేట్ ని మీరే సెలెక్ట్ చేయండి. వాడు ఖచ్చితంగా గెలవాలి, మన గుప్పిట్లోనే ఉండాలి. ఆ సంగతి నాకు వదిలేయండి సార్. కట్టప్ప లాంటి కట్టు బానిసని లీడర్ని చేద్దాం. అవును, ఎలక్షన్స్ కావాలని గట్టిగా అడిగింది ఎవరు? వసుంధర గారని అభిరామ్ వాళ్ళ వైఫ్ మేడం. అభిరామ్ని లీడర్గా నిలబెట్టాలనుకుంటున్నారేమో. వావ్, అది కదా గేమ్ అంటే. వెంటనే ఎలక్షన్స్ అనౌన్స్ చేయండి. ఎలాగైనా అతన్ని ఓడించాలి, మన వాణ్ణి గెలిపించి అతన్ని తన వైఫ్ని ఈ ఫ్యాక్టరీలోంచి బయటికి పంపించేయాలి. ఎలక్షన్ ఆర్డర్ మీద సైన్ చేయండి సార్. ఎలక్షన్స్ డిక్లేర్ చేద్దాం.
ది బిగ్గెస్ట్ వార్ బిగిన్స్. మనం మన ఇంటికి వెళ్ళి అక్కడున్న టాయ్స్, టెడ్డీ బేర్స్ అన్ని తెచ్చుకుందాం. సూపర్ ఐడియా అను. అప్పుడు మనం టెడ్డీ బేర్ ని ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఈ కిడ్డీ బ్యాంక్ లో దాచుకున్న డబ్బులతో చెల్లెలకి టెడ్డీ బేర్ కొని సర్ప్రైజ్ ఇవ్వాలి. బన్నీని తీసుకుని మన ఇంటికి వెళ్దామా? మళ్ళీ బన్నీ ఎందుకు, మనమే వెళ్దాం. మనం చిన్న పిల్లలం కదా, ఎలా వెళ్తాం? బన్నీ అన్నయ్య కూడా ఏం పెద్దవాడేం కాదు. బన్నీ అన్నయ్య తోడు మనకు అవసరం లేదు. అమ్మో, ఇలా ఇరుక్కుపోయానంటే ముందుకు వెళ్ళలేను, వెనక్కి వెళ్ళలేకపోతున్నాను. ఇప్పుడు ఎలా? దేవుడా, వాళ్ళు వచ్చేస్తున్నట్టున్నారు. ఇప్పుడు ఎలా బయటికి రావాలరా దేవుడా? దేవుడా, ఎరకపోయి ఇరుక్కుపోయానే. ఇందుకే తిండి తగ్గించి స్లిమ్గా ఉండాలి అనేది. కనిపించిందల్లా తిని బొండగా అయ్యాను. ఇప్పుడు ఎలారా బయటకొచ్చేది? హారిక, 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 అరే భయపడకు. హారిక, హారిక. అమ్మో, వీళ్ళొచ్చేసారే. దెయ్యాన్ని పోతాని కాదే, సుమంగళిని. ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? ఒరే, ముందు నన్ను లాగండ్రా, బయటకు లాగండి. ఒరే, ఊపిరి ఎడక చేస్తున్నాను, లాగండ్రా, లాగండి.
బాగా ఊడ్చిందో లేదో అని చెక్ చేస్తున్నాను. ఈ టైంలోనా? చెక్ చేయడానికి ఏ టైం అయితే ఏంటి? అయినా నువ్వు చెక్ చేయడం ఏంటి? నేను చెక్ చేస్తే ఏంటి? అక్కడ ఏమన్నా దాచావా? నాకు డౌట్ వస్తుంది. నా మీద డౌట్ ఏంటి అఖిల్? ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావట్లేదు. నన్ను నమ్మొచ్చు. ఎందుకైనా మంచిది ఒకసారి డ్రెస్సింగ్ టేబుల్ వెనకాల ఏముందో చూస్తాను. ఎందుకు? ఏం అక్కర్లేదు. ఆ డ్రెస్సింగ్ మిర్రర్ వెనకాల చెత్త చెదారం ఏమీ లేదు. అంత నీట్ గా ఉంది. మరి నువ్వెందుకంత కంగారు పడుతున్నావు? కంగారేమీ లేదు అఖిల్. నువ్వక్కడ చూడాల్సిన అవసరం లేదు అంటున్నా. ఒకసారి చూస్తాను. వద్దు అఖిల్. అరే చూస్తే ఏమవుతుంది? టైం వేస్ట్ అంటున్నా. నాకు నిద్ర వస్తుంది. పదండి వెళ్ళి పడుకుందాం. అరే నువ్వు పడుకో, నేను చూస్తాను. నన్ను డిస్టర్బ్ చేస్తావా అఖిల్? నా మాట కూడా నమ్మవా? నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు. నేను అసలు ఎంత టైర్డ్ గా ఉన్నానో తెలుసా? మళ్ళీ రేపు మార్నింగ్ లేచి ఫ్యాక్టరీకి వెళ్ళాలి. ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. బావగారిని ఓడించాలి. ఇంత స్ట్రెస్ పెట్టుకొని ఓకే ఓకే పడుకుందాం. గుడ్ నైట్. గుడ్ నైట్. పడుకో. పొద్దున్నే నీ దరిద్ర ఫేస్ తో ప్రత్యక్షమయ్యావంటే? రే, ఈ ఫేస్ చూస్తూనేరా చిన్నప్పటి నుంచి పెరిగావు. ఎందుకు వచ్చావు? మీ గది ఓడవడానికి. రోజు ఈ న్యూసెన్స్ ఏంటే మాకు? ఏదో నా తృప్తి కోసం రా. కాదనుకో. బయటికి వెళ్ళు. హారిక, నువ్వు కూడా బయటికి వెళ్ళు. వెళ్తున్నా ఆంటీ. రూమ్ క్లీన్ గా ఊడవండి. చిన్న కాగితం ముక్క కూడా కనిపించకూడదు. అది నువ్వు చెప్పాలటే. వెళ్ళు వెళ్ళు. వెళ్ళరా వెళ్ళు. అమ్మా, నా డబ్బు. ఇంకా ఎంతసేపు హారిక? సెట్ అవ్వట్లేదు అఖిల్. నా డబ్బు ఇది. ఒరే అఖిల్, హారిక. ఏంటి? బ్రీఫ్ కేస్ కనిపించడం లేదురా. ఏ బ్రీఫ్ కేస్ ఆంటీ? అదే రే, నీ గదిలో ఉంచిన బ్రీఫ్ కేసు. దాంతో నీకు పనేంటి? రోజు కనిపించేది, ఈ రోజు కనిపించటం లేదు. ఆ బ్రీఫ్ కేస్ కనిపించకపోతే మా రూమ్ క్లీన్ చేయరా ఏంటి? చెయ్ పోవే నువ్వు నీ రూమును. ఎక్కడ పెట్టాను? ఆంటీ, ఏ రవి, స్వీట్స్ తీసుకో. ఏంటన్నా, నీ బర్త్డేనా? ఇప్పుడే నామినేషన్ వేశాను. యునానిమస్ గా గెలవబోతున్నాను. అందుకే స్వీట్లు పంచుతున్నాను. మీ అన్న వదిలిన కూడా స్వీట్స్ తీసుకోమని చెప్పు. నువ్వు యునానిమస్ గా ఎలా గెలుస్తావన్నా? నాతో పోటీ చేసే దమ్ము ధైర్యం ఎవరికి లేవు మరి. ఇప్పటి వరకు నా నామినేషన్ తప్ప వేరే నామినేషన్ ఏది రాలేదు. ఎవరూ పోటీ చేయకపోతే నేనే కదా లీడర్ని. నేను పోటీ చేస్తున్నాను.
వర్కర్స్లో ఎవరైనా పోటీ చేయొచ్చు, ఎవరైనా లీడర్ కావచ్చు. వాడు నా ముందు బచ్చగాడు. అయితే భయం ఎందుకు? పోటీ చేయనివ్వు. నాకు భయమా? నేనెవరో తెలుసా? నా వెనక ఎంతమంది ఉన్నారో తెలుసా? ఎలక్షన్స్ జరగనివ్వు. ఎవరి వెనక ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది. వాళ్ళకి సపోర్టా నువ్వు? నా వల్లే నువ్వు నీ భార్య ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారని మర్చిపోకో. ఈ రవిగాడికి నీకు నీ భార్యకి ఇక్కడ పనిపించింది నేనే. అందుకు కావాలంటే థ్యాంక్స్ చెప్తాను. అలా అని రవిని పోటీ చెయ్యొద్దు అంటే నీ మొగుడు రోడ్డు మీద సైకిల్ తొక్కుంటూ అలా వస్తుంటాడు. సడన్ గా ఆ వెహికల్ లైట్స్ వెలిగాయి. నీ మొగుడు అలా వస్తున్నాడు. వెహికల్ వస్తుంది, వస్తున్నాడు, వెహికల్ వస్తుంది, వస్తున్నాడు, వెహికల్ వస్తుంది. టాప్! గుద్దేశాడు, చచ్చిపోయాడు. నీ పసుపు కుంకాల మీదుగా టైర్లు వెళ్తాయి, నీ గాజులు పగిలిపోతాయి. ఫ్యాక్టరీలో నీ జాబ్ ఉంటుంది, కానీ ఇంట్లోనే నీ జాతకం మారిపోయి విధవరాలి అవుతావు. నీ మొగుడు లీడర్ కావాలో నువ్వు విధవరాలు కావాలో తేల్చుకో. ఏం కావాలి బాబు? ఒక మంచి టెడ్డీ బేర్ కావాలి అంకుల్. మీ మమ్మీ డాడీ ఏరి? వాళ్ళు రాలేదు, నేనే వచ్చాను. మరి డబ్బులు? నేనే ఇస్తాను. నీ దగ్గర ఉన్నాయా? డాడీ ఇచ్చిన పాకెట్ మనీ ఉందిగా. డాడీ ఇచ్చిన పాకెట్ మనీతో టెడ్డీ బేర్ కొంటున్నావంటే నీకు టెడ్డీ బేర్ అంటే అంత ఇష్టమా? టెడ్డీ బేర్ నాకు కాదు అంకుల్, మా చెల్లెళ్ళకి. మీ చెల్లెళ్ళకా? అవును, పాపం వాళ్ళు ఆడుకోవడానికి ఒక్క టాయ్ కూడా లేదు. అందుకే వాళ్ళ కోసం టెడ్డీ బేర్ కొనాలని వచ్చాను. ఇంత చిన్న వయసులో నీ చెల్లెళ్ళ గురించి అంతలా ఆలోచిస్తున్నావంటే నీ చెల్లెళ్ళు నిజంగా అదృష్టవంతులు. ఏది కావాలి నీకు? అదిగో అదంకుల్. ఈ టెడ్డీ బేరేనా? తీసుకో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఎంతమంది నామినేషన్ వేశారు? పాత యాజమాన్యం లీడర్ ఒక్కరే వేశారు సార్. అంటే వాడే యునానిమసా? కాదు సార్, నేను కూడా నామినేషన్ వేస్తున్నాను. నువ్వా? అవును సార్, పాత యూనియన్ లీడర్కి పోటీగా నేను నిలబడుతున్నాను. నా నామినేషన్ తీసుకోండి. ఏంటి పద్మ, ఏం చేస్తున్నావే? ఎలక్షన్స్ లో మీరు పోటీ చేయట్లేదు. ఏం మాట్లాడుతున్నావే? సారీ సార్, మాకి రాజకీయాలు వద్దు, ప్రశాంతంగా పనిచేసుకుంటాం. పద్మ ఏంటిది? మీరు రండి. పాత యూనియన్ లీడర్ అంటే వర్కర్స్ అందరికి భయంగా ఉన్నట్టుంది. కొంతమందికి భయం సార్, కొంతమందికి గౌరవం. వాడే మళ్ళీ లీడర్ అయితే మన మాట వింటాడా?
ఏమైంది పద్మ నీకు? ఎందుకు ఇలా చేసావు? ఏమైంది రవి? చూడండి వదినా, నేను నామినేషన్ వేయడానికి వెళ్తే పద్మ వచ్చి నామినేషన్ పేపర్లు చింపేసింది. నేను పోటీ చేయనని కూడా చెప్పేసింది. రవి పోటీ చేస్తే ఏమవుతుంది పద్మ? మాకెవరూ లేరక్క. నాకు ఈయనకు నేను మాత్రమే. రేపేదైనా జరగరానిది జరిగితే ఇద్దరి జీవితాలు నాశనం అవుతాయి. అసలు ఎందుకు భయపడుతున్నావు? ఎంతో ధైర్యంగా ఉన్న బావగారే సైలెంట్ గా ఉన్నారు. కోట్ల ఆస్తి వదులుకుని వచ్చి ఒక వర్కర్లా పనిచేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీ ఓనర్ కి స్వయంగా బంధువై కూడా బావగారి ఎలక్షన్ లో పోటీ చేయడం లేదు. అలాంటిది మనకెందుకండి? మనవి చాలా చిన్న బతుకులు. పని చేస్తేనే కానీ బ్రతకలేం. మనకి ఈ రాజకీయాలు గొడవలు అవసరమా? పద్మ ఏం కాదు, అనవసరంగా భయపడకు. వద్దక్క. పోరాడే శక్తి ధైర్యం ఉండి కూడా బావగారు ఎందుకు మౌనంగా ఉన్నారు? మీతో పోలిస్తే మేం చాలా బలహీనులం. మాకు ఈ పోరాటాలు వద్దు. మంచి నిర్ణయం తీసుకున్నావే పద్మ. నీ మొగుడిని నామినేషన్ నుంచి తప్పించి చాలా మంచి పని చేశావు. అయినా నాతో పోటీ పడాలంటే వాడు మగాడై ఉండాలి. ఈ ఫ్యాక్టరీలో నేను తప్ప వేరే మగాడు లేడు. నన్ను ఎదిరించి గెలిచే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. ఇక్కడ నేనే లీడర్ని. నాకు పోటీగా ఎవరూ లేరు, ఎవ్వడు రాడు. ఎవరైనా ఉంటే ఈవినింగ్ వరకు టైం ఉంది. నన్ను ఓడించే సత్తా ఉన్నాడు నామినేషన్ వేయొచ్చు. మొలతాడు కట్టుకున్న మగాడు కాకుండా మూతి మీద మీసం మొలిచి పౌరుషం ఉన్న మగాడైతే నాతో తొడగొట్టొచ్చు, తలపడొచ్చు. లేదంటే నేనే యునానిమస్. అమ్మా, డబ్బులు దొరికాయమ్మా. ఏ డబ్బు? అదేనమ్మా, అఖిల్ నాకిచ్చిన డబ్బు. నేను పోయిందనుకున్న డబ్బు. ఇన్నాళ్ళుగా నేను గిల్టీగా ఫీల్ అవుతున్న డబ్బు. ఇప్పుడు నేను గిల్టీగా ఫీల్ అవుతున్నాను. ఆ డబ్బు విషయంలో నేను జాగ్రత్త పడుంటే నాకు రెండో పెళ్ళి అయ్యేది. ఈ డబ్బు నీకెక్కడ దొరికింది? కార్లో అమ్మా. ఇంట్లో పోయిన డబ్బు కార్లో ఉండడం ఏంటి? అదే తెలీదమ్మా. అను, కీర్తి ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను పెద్దనాన్న. మీరెలా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నానమ్మా. మీరు ఇంట్లో అడుగు పెట్టారు, పోయిన డబ్బులు తిరిగి వచ్చాయి. మీరు నా బంగారు తల్లులమ్మా, వజ్రాల మూటలు. చేతిలో డబ్బులుంటే మగవాడికి కూడా మాటలొస్తాయి. ఈ 2 రోజులు మౌనంగా ఉన్న భాస్కర్ వసపెట్టలా వాగుతున్నాడు. ఏం చేస్తాం? ఏమండి, డబ్బులు దొరికినట్టు అఖిల్కి కాల్ చేసి చెప్పారా? లేదు, ఇప్పుడే కాల్ చేస్తాను. ఇదిగో హారికనే కాల్ చేస్తుంది. చెప్పు హారిక. ఎక్కడున్నారు బావగారు? మీరు ఇంకా ఫ్యాక్టరీకి రాలేదేంటి? ఇంటికొచ్చానమ్మా. ఇంటికెందుకు వెళ్లారు? అందరికి ఒక గుడ్ న్యూస్ చెప్పాలని వచ్చాను. గుడ్ న్యూసా? కొంపతీసి ఆ డబ్బుల బ్రీఫ్ కేసు చూడలేదు కదా? ఒకసారి ఫోన్ అఖిల్కి ఇవ్వమ్మా. అలాగే బావగారు. అఖిల్, మీ అన్నయ్య మాట్లాడతారంట. ఓకే సార్. చెప్పనయ్యా.
ఐల్ కాల్ యూ బ్యాక్. సరే. ఫ్యాక్టరీ కార్మికుల మధ్య ఎవరుంటారు, బయట ఎవరుంటారో ఎలక్షన్స్ అయ్యాక చూద్దాం. పాత లీడర్ గారు, కంగ్రాట్స్ వదినా. ఇంకా నామినేషన్ అన్నయ్య వేశారేమో అనుకున్నాను. చాలా థ్యాంక్స్ అక్క. నేను భయపడ్డాను, మీరు ధైర్యంగా నిలబడ్డారు. వసు గారు, మీరు ఒకసారి ఇలా వస్తారా? ఇంకా చాలు నానమ్మా, మేము త్వరగా ఇంటికి వెళ్ళాలి. వెళ్దురుగానిలే గాని కడుపు నిండా తినండి. మీ పెదనాన్న మిమ్మల్ని కార్లో ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారమ్మా. హ్యాపీగా తినండి. మమ్మల్ని కార్లో ఇంటికి తీసుకెళ్తారా పెద్దనాన్న? అవునమ్మా. ఏంటో ఈ పిల్లల జాతకం. వీళ్ళు పుట్టగానే తల్లిపోయింది, ఇప్పుడు ఆస్తి పోయింది. సొంత ఇంట్లోనే పరాయి పిల్లల్లా తింటున్నారు. ఆంటీ, 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 ఏంటి బాబు? మా చెల్లెళ్ళు కనపడ్డారా? కనిపించలేదు బాబు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? అను, కీర్తి, ఆంటీ, మా అను కీర్తిని చూసారా? లేదు బాబు. కీర్తి, అను, ఆంటీ, 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 ఏంటి బాబు? మా చెల్లెళ్ళు కనపడ్డారా? కనిపించలేదు బాబు. ఒరే అఖిల్, వాళ్ళ అభి పిల్లలరా. అతనికి ఈ ఇంటికి ఏ సంబంధం లేదు. అలాంటిది అతని పిల్లలతో ఈ ఇంటికి ఏ సంబంధం? ఏయ్, మర్యాదగా బయటికి వెళ్ళండి. హారిక, తింటున్న పిల్లల్ని వెళ్ళమంటావా? ఇంకా ఎంత తింటారు వదినా? మన ఆస్తి మొత్తం తినే వరకు ఆగమంటారా? రే, మీకు ఆస్తి ఇచ్చిందే వీళ్ళ నాన్న కదరా. ఇస్తే మళ్ళీ ఇంటి వరకు పిల్లల్ని పంపించాలా? వాళ్ళు ఫ్యాక్టరీ మీద పడి తింటున్నది చాలదా? అక్కడ వాళ్ళు దోచేస్తున్నారు, ఇక్కడ ఈ పిల్లలు దోచుకు తింటున్నారు. అంత గతిలేని వాళ్ళు పిల్లల్ని ఎందుకు అనాలి?
పిల్లలు తినడానికి రాలేదు హారిక. మీరేం మాట్లాడరేంటి? పిల్లల ముందు ఏంటమ్మా ఇది? చిన్న పిల్లలు ఎంత తింటారు? ఇప్పుడు చిన్న పిల్లలను వదిలేస్తే వీళ్ళని మన జీవితాంతం పోషించాలన్నయ్య. వీళ్ళ కోసం మన కష్టార్జితం ఎందుకు ఖర్చు పెట్టాలి? ఎవరి కష్టార్జితం ఎవరు ఖర్చు పెట్టారా? అసలు ఏం కష్టపడ్డారా మీరు? అభి తన కష్టాన్ని మీకు ధారపోశాడు. వాడి పిల్లలకు ఇంత తిండి పెట్టడానికి ఏడుస్తున్నారా? ఏ మనుషులరా మీరు? ఏ వదినా బండరాయిలా ఉన్నావు? ఇప్పుడు కూడా నీ కన్న ప్రేమ నీ కంఠానికి అడ్డుపడుతోందా? ఈ ఇష్యూతో మీకు సంబంధం లేదా ఆంటీ? అనవసరంగా ఇందులో ఇన్వాల్వ్ అవ్వకండి. నాకెందుకు సంబంధం లేదే? నేను ఈ ఇంటి ఆడపడుచుని. నేను ఈ ఇంటి కోడల్ని. నీకంటే ఎక్కువ అధికారం నాకుంది. ఆ మాటకొస్తే నేను ఈ ఇంటి పెద్ద కోడల్ని. నీకంటే ఎక్కువ అధికారం నాకుంది. అన్నయ్య, వదినకు నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా? ఏంటయ్యా నువ్వు చెప్పేది? ఈ ఇంట్లో మీకెంత హక్కుందో మాకు అంతే హక్కుంది. పిల్లల్ని బయటికి పొమ్మండానికి మీకెలాంటి అధికారం లేదు. మళ్ళీ వచ్చారు, కాళ్ళు చేతులు విరగొడతాను. వెళ్ళండి. ఇంకా ఏంటి అలా చూస్తున్నారు? ఇక్కడ మీ అమ్మ నాన్న ఆస్తితో సంపాదించిచ్చినట్టు వెళ్ళండి. అను అను కీర్తి, కీర్తి వాటర్ తాగు. తాగమన్నానా? అన్నో నువ్వు కూడా తీసుకో. తీసుకో. ఫస్ట్ కళ్ళు మూసుకోండి. ఎందుకు మూసుకోండి? ఇప్పుడు కళ్ళు తెరవండి.